హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఈ రోజు సెషన్లో భాగంగా ఏపీ పాలిసెట్ ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ ఎంసీక్యూస్ మీద బ్రీఫ్ డిస్కషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ తర్వాత ఈ నోటిఫికేషన్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ మనకి ఎగ్జామ్ అవుతుందో దాంట్లో 120 మార్క్స్లో 30 మార్క్స్ అనేవి ఫిజిక్స్ నుంచే క్యారీ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది ఓన్లీ పాలిసెట్కే కాదు, ఎవరైతే ఈ సెట్ కానీ లేకపోతే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, రైల్వే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం ఐ విల్ స్టార్ట్ ద సెషన్. సో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే, విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు అన్ని నోటిఫికేషన్లు కూడా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని జస్ట్ ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వితౌట్ వేస్టింగ్ యువర్ టైం ఐ విల్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ది ఎవాపరేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవాపరేషన్ ఫ్రెండ్స్? అసలు ఎవాపరేషన్ అంటే ఏంటి? సో ఈ ఎవాపరేషన్ అనేది ఫిజిక్స్ లో మీరు ప్రతిదీ కూడా ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మన రియల్ లైఫ్ లో జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా బీచ్ కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా చెరువు దగ్గర, ఏదైనా నది దగ్గర, ఏదైనా సమ్ రిజర్వాయర్ దగ్గర, డ్యామ్ దగ్గర మీరు గమనిస్తే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ని మీరు గమనిస్తారు. ఎప్పుడైతే మనకి ఈ సన్ రేస్ అనేవి ఈ వాటర్ పార్టికల్స్ మీద, వాటర్ బాడీస్ మీద పడుతుందో ఆ టెంపరేచర్ కి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. యాక్చువల్ గా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే మనకి ఎవాపరేషన్ జరగడం లేదు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి వాటర్ అనేది వేపరైజ్ ఫార్మాట్ లో అవుతుంది అనమాట. కంప్లీట్ స్టీమ్ ఫార్మాట్ లో అవుతుంది అనమాట. మనకి మెయిన్లీ స్టీమే అవ్వాల్సిన అవసరము లేదు. ఎక్కడైతే లార్జర్ వాటర్ బాడీస్ ఉంటాయో, పెద్ద రిజర్వాయర్స్ ఉంటాయో, పెద్ద వాటర్ బాడీస్ ఉంటాయో, అంటే సముద్రాలు, మహాసముద్రాల చోట మనకి ఎవాపరేషన్ అనేది 40 డిగ్రీ సెల్సియస్ కే వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎవాపరేషన్ అయ్యింది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే లిక్విడ్ అన్నది గ్యాసియస్ ఫార్మేట్ గా మారుతుంది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, రివర్స్ ప్రాసెస్ అడుగుతున్నాడు. అంటే ఏం జరగాలి? గ్యాస్ అన్నది లిక్విడ్ గా ఫామ్ అయ్యే స్టేట్ ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. అంటే మనకి ఏంటి కావాలి? అది వేపర్ గా ఉండాలంట, వేపర్ నుంచి లిక్విడ్ గా మారాలంట. సో వేపర్ అనేది లిక్విడ్ గా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే వేపర్ ని మీరు కూల్ చేస్తారో, లో ప్రెషర్ దగ్గర మీరు వేపర్ ని కూల్ చేస్తే అది ఎలా మారుతుంది? దాని యొక్క స్టేట్ అనేది ఎలా మారుతుంది? లిక్విడ్ స్టేట్ లోకి వస్తుంది అనమాట. ఇది మీరు ఎక్కడ గమనిస్తారు? సేమ్ ఎక్కడైతే మీరు ఈ సీ ప్రాంతం దగ్గర, మహాసముద్రాల దగ్గర వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందో అది పైకి వెళ్ళి ఎలా ఏర్పడుతుంది? క్లౌడ్స్ లాగా ఏర్పడుతుంది కదండి. సో క్లౌడ్స్ అనేవి మూవ్మెంట్ కి గురయ్యి, అంటే మోషన్ కి గురయ్యి, ఆ ఏవైతే వేపర్ పార్టికల్స్ ఉన్నాయో వేపర్ పార్టికల్ మూవ్మెంట్ వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల చల్లబడుతుందండి, కూలింగ్ అవుతుందంట, అంటే ప్రెజర్ అనేది తగ్గుతుందంట. సో ఎప్పుడైతే వేపర్ పార్టికల్ టెంపరేచర్ తగ్గిందో, ఒక వేపర్ పార్టికల్ ఇంకో వేపర్ పార్టికల్ కలిసి ఒక పెద్ద డెన్సర్ పార్టికల్ గా తయారవుతుంది. అంటే సింగిల్ వేపర్ పార్టికల్ సింగిల్ వేపర్ పార్టికల్ 1 న్యూటన్ వెయిట్ ఉంటే 2 వేపర్ పార్టికల్స్ కలిస్తే ఏమవుతుందండి? 2 న్యూటన్సే కదా, ఎడిషనే కదా వెయిట్ అన్నది. సో అలా ఏమవుతుంది? డెన్సిటీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, అంటే బరువు అనేది పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే అలా కూలింగ్ అనేది అవడం వల్ల వేపర్ పార్టికల్స్ అనేవి బాగా డెన్సర్ కి గురయ్యి, అంటే బరువు అనేది ఎక్కువైపోయి రైన్స్ డ్రాప్ రూపంలో, రైన్ డ్రాప్స్ లో మనకి రైన్ గా కిందకి పడడం జరుగుతుంది అనమాట, ప్రెసిపిటేషన్ రూపంలో. సో ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఎవాపరేషన్ కి బెస్ట్ ఆపోజిట్ ఏంటంటే కండెన్సేషన్. యాక్చువల్ గా ఈ బిట్ మనకి అడగడానికి ఏ లెసన్ నుంచి అడిగారంటే మ్యాటర్ అనే లెసన్ నుంచి అడిగారు ఫ్రెండ్స్. సో మనకి ప్రపంచంలోనే కాదు, మనకి యూనివర్స్ లో ఈ మాక్సిమం జనరలీ దిస్ మ్యాటర్ ఇస్ డివైడెడ్ టు 3 టైప్స్: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఎలా డివైడ్ చేశారు మళ్ళీ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ని? బేస్డ్ అపాన్ ఇంట్రా మాలిక్యులర్ డిస్టెన్స్, అంటే మాలిక్యూల్ కి ఉన్న డిస్టెన్స్ బట్టి మనకి లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ అనేవి డివైడ్ చేయబడ్డాయి. కానీ అకార్డింగ్ టు థియరీ ఆఫ్ అవర్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్, వీ హ్యావ్ 2 more states. That is, fourth state is known as a plasma state and fifth state is known as a Bose-Einstein condensate gas. Satyendranath Bose, well-renowned scientist from our India, and Albert Einstein, who we know that theory of relativity and radioactivity substances inventor, discoverer. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక మ్యాటర్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని మన ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ గా పిలవడం జరుగుతుంది అనమాట, బిఐసి అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్ అనేవి బేస్డ్ అపాన్ దే మాలిక్యులర్ డిస్టెన్సెస్ బట్టి డివైడ్ చేయడం జరిగింది. అంతకు మించి
కాంపిటేటివ్ పరంగా మనకి అంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఈ ఈ స్లైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మోస్ట్ 6 MCQs రావడానికి అవకాశం ఉన్న స్లైడ్ ఇది. మీరు ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. గ్యాస్ గ్యాస్ అనేది లిక్విడ్ గా మారితే ఆ టైప్ ఆఫ్ స్టేట్ ఏమంటున్నాం మనం? కండెన్సేషన్ అంటున్నాం. కండెన్సేషన్ అనేది మనం రిఫ్రిజిరేటర్స్ లో, ఏసీస్ లో, రైన్ డ్రాప్స్ లో, ప్రెసిపిటేషన్ లో అన్నిటి దగ్గర కండెన్సేషన్ చూస్తాం అనమాట. అలాగే ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద కండెన్సేషన్. అంటే లిక్విడ్ అన్నది గ్యాస్ గా రూపాంతరం చెందడం అనమాట. అంటే బాగా లిక్విడ్ వేడి చేస్తే ఏమవుతుంది? వేపర్ గా మారుతుంది. నథింగ్ బట్ గ్యాస్, నథింగ్ బట్ స్టీమ్. సో అదే ఎవాపరేషన్ మెథడ్. సో అలాగే మనకి సాలిడ్ అనేది లిక్విడ్ గా మారడాన్ని ఏమంటాం? సాలిడ్ లిక్విడ్ గా మారడాన్ని ఒక ఐరన్ పీస్ తీసుకుని, ఐరన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 1536 డిగ్రీ సెంటీగ్రేడ్ కదా. ఐరన్ బాగా 1536 డిగ్రీ సెంటీగ్రేడ్ మెల్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుంది? ఐరన్ అనేది లిక్విడ్ గా కదా మారుతుంది. సో ఏ మ్యాటర్ అయినా సరే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాసే మారుతుంది అనమాట. కానీ కొన్ని ఉన్నాయండి. ఏంటది? సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాస్ ఫామ్ అవుతుందంట. అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లిక్విడ్. యాక్చువల్ గా ఏ మ్యాటర్ అయినా సరే సాలిడ్ గా ఉన్నది బాగా మండిస్తే, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అది లిక్విడ్ గా మారుతుంది. లిక్విడ్ ని ఇంకా బాగా మండిస్తే అది ఎలా మారుతుంది? గ్యాస్ గా మారుతుంది. కానీ డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాస్ గా మారే ప్రాసెస్ ని ఏమంటారు? సబ్లిమేషన్ మెథడ్. ఈ సబ్లిమేషన్ మెథడ్ ప్రాక్టికల్ గా మీరు ఎక్కడ చూస్తారు? క్యాంఫోర్స్, హార్త్ మిల్లలు ఉంటాయి కదండి. దాన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే, అంటే మీరు మ్యాచ్ స్టిక్ తో వెలిగిస్తే ఆ హార్త్ మిల్ల స్టార్టింగ్ లో సాలిడ్ గా ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఇంక్రిమెంటల్ ఆఫ్ దిస్ ఇట్స్ టెంపరేచర్ ఇట్ విల్ బి టర్న్స్ టు ద గ్యాసియస్ స్టేట్ అనమాట. సో అలా డైరెక్ట్ సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ కి వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లిక్విడ్ స్టేట్, దట్ ప్రాసెస్ విల్ బి నౌన్ యాజ్ అ సబ్లిమేషన్ మెథడ్ అనమాట. సో అలాగే గ్యాసెస్ నుంచి సాలిడ్స్ గా మారడాన్ని ఏ మెథడ్ అంటాం? డిపోజిషన్ మెథడ్. ఇది మనం ముఖ్యంగా సిరమిక్ ఇండస్ట్రీస్, ఏవైతే పింగాణి ప్లేట్లు ఉంటాయి కదండి, అవి పౌడర్ పార్టికల్స్ గా గ్యాస్ ఫార్మేట్ లో ఉంటాయంట. ఎప్పుడైతే ఈ కాస్టింగ్ డై, అంటే మనకి ప్లేట్ షేప్ డైస్ లాంటివి ఉంటాయండి, ఈ డైలో ఈ పౌడర్ పార్టికల్స్ అన్ని వచ్చి కూర్చుంటాయి అనమాట. ఆ పౌడర్ పార్టికల్స్ వచ్చి కూర్చున్న తర్వాత డై అనేది అప్పర్ డై, లోవర్ డై ఒక్కసారి గుద్దుకుంటాయి అనమాట. అలా మనకి ఈ ప్లేట్స్ కానీ ఏవైనా ఎనీ ఆర్టికల్స్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట ఇన్ అవర్ ఇండస్ట్రీస్. సో డిపోజిషన్ అనేది అలా జరుగుతుంది అనమాట. గ్యాసియస్ పార్టికల్స్ నుంచి సాలిడ్ పార్టికల్స్ మారడాన్ని మనం డిపోజిషన్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి లిక్విడ్ నుంచి, అంటే ఏదైతే వాటర్ పార్టికల్స్ ఉన్నాయో వాటర్ నుంచి సాలిడ్ గా మారడాన్ని మనం ఏమంటున్నాం? ఫ్రీజింగ్ మెథడ్ అంటున్నాం. మనం చూస్తాం కదా, మనం ఏదైతే రిఫ్రిజిరేటర్ ట్రైస్ ఉంటాయో దాంట్లో వాటర్ పోసిన తర్వాత ఆఫ్టర్ సమ్ సెకండ్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ఐస్ బ్లాక్స్, నథింగ్ బట్ సాలిడ్స్ అన్నమాట. సో అలా మనకి ఫ్రీజింగ్ మెథడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ కి మారితే ఏ ప్రాసెస్ అంటారు, దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? సో మనకి ఇది ఇలా ఉంటుందండి. ఇది ఒక సీ లేదా ఒక లేక్ అనుకుంటే, ఇది మనకి మంచి ఎండ లాంటి టైంలో మనకి ఎవాపరేషన్ గురవుతుంది. ఏంటి? ఆవిరి రూపంలో స్టీమ్ అనేది పైకి వెళ్ళిపోతా ఉంటది. పైకి వెళ్ళిపోయి ఎలా ఫామ్ అవుతుంది? క్లౌడ్స్ రూపంలో ఫామ్ అవుతుంది. ఈ క్లౌడ్స్ అనేవి ఏమవుతాయి? మూవ్మెంట్ కి గురవుతాయి. మోషన్ కి గురవుతున్నప్పుడు ఈ స్టీమ్, అంటే ఈ వేపర్ పార్టికల్స్ అనేవి ఏమవుతాయి? లిక్విడ్ గా మారుతుందంట. మంచి లైట్ వెయిట్ గా ఉన్నటువంటి వేపర్ పార్టికల్స్ హెవీ వెయిట్ గా ఉన్నటువంటి లిక్విడ్ పార్టికల్స్ గా మారుతుందంట. సో ఇది ఎప్పుడైతే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి ట్రావెల్ అవుతుందో అప్పుడు మనకి ప్రెసిపిటేషన్ అనేది లో ప్రెజర్ ఏరియా దగ్గర ఏర్పడటం జరుగుతుందంట. సో ఇదే టైంలో మనం ఈ ప్రాసెస్ ఏమంటామంటే కండెన్సేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ హౌస్, ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి ఇచ్చారు క్వశ్చన్. ఏ హౌస్ హ్యాస్ ఎ వన్ బల్బ్. మీ ఇంట్లో ఒక బల్బ్ ఉందండి. సో ఆ బల్బ్ అంట 100 వాట్స్ యూజ్డ్ ఫర్ 10 hours a day. సో మనకి ఆ బల్బ్ అనేది 100 వాట్స్ రేటింగ్ అనమాట. మీరు ఒక రోజుకి 10 hours అప్పుడు యూజ్ చేస్తున్నారు. ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్డ్ బై ద బల్బ్ ఇన్ 30 days. సో 30 రోజుల పాటు రోజుకి 10 hours అప్పుడు యూజ్ చేస్తే మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది? ఇక్కడ మనకి కరెంట్ బిల్ అనేది ఎలా కొలుస్తారో మీకు తెలియాలి. అసలు మీకు ఏదైతే మీ అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్ మీకు మీటర్ అనేది రీడింగ్ అనేది చూపిస్తుందో అది 1 రెవల్యూషన్ కి 1 యూనిట్ అనమాట. అంటే 1 కిలోవాట్ అవర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అంటే 1 రెవల్యూషన్ అని కాదు, ఒక 1 hour లో ఎంత తిరుగుతుందని చెప్పేసి. సో మనకి 1 యూనిట్ అంటాం, 1 కిలోవాట్ అవర్ అంటాం. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది
మెయిన్ గా యూనిట్స్ లో కలవడం జరుగుతుంది. మీరు బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ జాగ్రత్తగా గమనించినా సరే మనకి యూనిట్స్ రూపంలోనే వస్తుంది అనమాట బిల్ అనేది. కానీ 1 యూనిట్ అంటే మీనింగ్ ఏంటి? 1 కిలో వాట్ అవర్. సో మీరు నెల మొత్తం ఎంత కన్జ్యూమ్ చేశారు ఎలక్ట్రిసిటీ అనేది యూనిట్స్ రూపంలో వస్తుంది. దాన్ని కిలో వాట్ అవర్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ బ్యాక్ టు ద క్వశ్చన్, మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో చూద్దాం ముందుగా. సో మనకి హౌస్ లో 1 బల్బ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ బల్బ్ అనేది ఎన్ని వాట్స్ పవర్ కలిగిందంట? 100 వాట్స్. వాట్స్ అంటే ఏంటండి? పవర్ ని ఇండికేట్ చేస్తుంది. పవర్, ఓకేనా? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్నమాట, ఓకేనా? సో మనకి పవర్ అన్నమాట. సో మనకి 100 వాట్స్. సో మీ యొక్క అల్టిమేట్ ఏమేంటి? కిలో వాట్ అవర్ లో తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ యూనిట్స్ అనేవి కిలో వాట్ అవర్ లో ఉండాలి. సో ఎన్ని అవర్స్ ఖర్చు అవుతుంది? ఎన్ని అవర్స్ మీరు బల్బ్ ని స్విచ్ ఆన్ చేసి ఉంచుతున్నారు? పర్ డే కి 10 అవర్స్ యూజ్ చేస్తున్నారు. 10 అవర్స్ పర్ డే. డేస్ ఉండకూడదు కదా, అవర్స్ ఉండొచ్చు, డేస్ ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఇంటూ డేస్ తో మల్టిప్లై చేయాలి, అప్పుడే కట్ అయిపోతాయి యూనిట్స్ కూడా. సో మనకి ఎన్ని డేస్ యూజ్ చేస్తున్నారు? 30 డేస్ యూజ్ చేస్తున్నారు. సో మనకి డేస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏమొస్తుంది? 100 into 10 1000 వాట్ అవర్. కానీ మీకు ఎలా కావాలి? కిలో వాట్ అవర్ లో కావాలి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎప్పుడు కూడా యూనిట్స్ అంటే కిలో వాట్ అవర్ లో కొలుస్తారు, మెజర్ చేస్తారు. సో 1000 వాట్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలో వాట్ అవర్? సో 1 కిలో అంటే 1000 కదా. అంటే ఈ 3 zeros బదులు మీరు కిలో అని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. 1 కిలో వాట్ అవర్ అనమాట. సో 1 కిలో వాట్ అవర్ అనేది 1 కిలో వాట్ అవర్ కి మనకి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ? సారీ, 100 into 10 1000 into 30, నథింగ్ బట్ 30,000 అనమాట. సో 30,000 అంటే 30 కిలో వాట్ అవర్ అనమాట. సో మనకి 100 into 10 30తో మల్టిప్లై చేయలేదండి, అందువల్ల మనకి 1000 అని చెప్పుకున్నాం. కానీ 30తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 30,000 వాట్ అవర్ వస్తుంది. దాన్ని మనం 30,000 వాట్ అవర్ ని కన్వర్ట్ చేస్తే 30 కిలో వాట్ అవర్ వస్తుంది అనమాట. సో 1 కిలో వాట్ అవర్ అనేది ఎంత ఖర్చు అవుతుంది? 3 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు మీ గవర్నమెంట్ అనేవారు. ఎవరైతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నారో, డిస్కమ్స్ ఉన్నాయో, జెన్కో ఉన్నదో వాళ్ళు 3 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. 3 రూపీస్ 1 కిలో వాట్ అవర్ కి. కానీ మీ బల్బు మంత్ మొత్తానికి ఎంత ఖర్చు పడుతుంది? 30 కిలో వాట్ అవర్స్ ఎలక్ట్రిసిటీ ఖర్చు చేస్తుంది. అంటే 30 కిలో వాట్ అవర్స్ కి ఎంత రూపీస్ ఖర్చు అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 30 అనమాట. అంటే 90 రూపీస్ అన్నది మీ బల్బ్ అనేది ఒక మంత్ కి ఖర్చు పెడుతుంది, ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ పాయింట్, కిలో వాట్ అవర్ లో చేంజ్ చేసుకోవాలి. యూనిట్స్ గురించి అడిగితే మన ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అనేవి కిలో వాట్ అవర్ లోనే మెజర్ చేయడం జరుగుతుంది. 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్, ఓకేనా? సో ఫార్ములాని మీరు కిలో వాట్ అవర్ లో కన్వర్షన్ చేస్తే 90% ప్రాబ్లమ్ ఈస్ ఓవర్ అనమాట, ఓకేనా? 10% మీరు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 4 వైస్, మనకి 4 వైర్లు ఇచ్చారంటండి. ఆ 4 వైస్ కూడా ఈచ్ హ్యావింగ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్, ప్రతి దానికి రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చారు. ఎంత? 8 ohms 8 ohms 8 ohms. రెసిస్టెన్స్ అని దేంట్లో కొలుస్తారు? ఓమ్స్ లోనే కదా. 8 ohms 8 ohms 8 ohms. సో విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్. అవి స్క్వేర్ ఫార్మేట్ లో అరేంజ్ చేశారంట. ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఎనీ డయాగ్నల్ గా కనెక్ట్ చేశారంట. సో మనకి ఒక సర్క్యూట్ ఉందండి. యాక్చువల్ గా డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఇచ్చారు. ఇలా ఉంది డయాగ్రామ్. సమ్ బల్బ్ ఏదో వెలుగుతుంది, సమ్ స్విచ్ కూడా ఉంటుంది, సమ్ సోర్స్ కూడా ఉంటుంది, అంటే బ్యాటరీ కూడా ఉంటుంది. ఆల్వేస్ కన్వెన్షనల్ కరెంట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ ఇట్ విల్ బి మూవ్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అనమాట. పాజిటివ్ చార్జెస్ అనేవి నెగిటివ్ చార్జ్ వైపు మూవ్ అవుతా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్ గా, కరెంట్ కి ఆపోజిట్ గా మూవ్ అవుతాయి అనమాట. సో మనకి రెసిస్టెన్స్ ఎంత అన్నాడు? 8 ohms 8 ohms 8 ohms. సో మీరు ఇక్కడ మీకు తెలియాల్సింది ఒకటే, ఏవేవి సిరీస్ లో తీసుకోవాలి, ఏవేవి ప్యారలల్ లో తీసుకోవాలి. సార్ మనకి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నాం అనుకోండి. ఏ బి అనేవి జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉన్నాయండి? సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. ఏ బి అండ్ సిడి అనేవి సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. మీరు ముందు ఏబిని సిరీస్ కనెక్షన్ లో ఉంటే అది ఒక సిరీస్ కనెక్షన్ గా మార్చేయండి.
అంటే ఇలా వస్తుంది. అంటే సిరీస్ కనెక్షన్ ఏమవుతుందండి, ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే 8 ohms ప్లస్ 8 ohms అంటే 16 ohms. అలాగే ఇది కూడా సిడి అనే సిరీస్ కనెక్షన్ కూడా ఈక్వివాలెంట్ చేయండి. ఇది కూడా మనకి 16 ohms వస్తుంది. ఇప్పుడు ఎలా మారింది, ఏబి అనేది 16 ohms, సిడి అనేది 16 ohms మారింది. ఇప్పుడు దీన్ని ఇది ఎఫ్ అనుకుంటే ఈఎఫ్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఫార్మేట్ లో ఉన్నాయి. ఈఎఫ్ అనేవి ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఫార్మేట్ లో ఉన్నాయి. సో ప్యారలల్ గా ఉన్న వాటికి ఏంటి ఫార్ములా, ప్యారలల్ కనెక్షన్ అనేది ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అంటే 1/8 ప్లస్ 1/8 అంటే 8 2 1 4 అంటే 1/R ఈక్వివాలెంట్ అనమాట. 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/4 అంటే ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 4 ohms అనమాట. సో మనకి 4 ohms ఎక్కడ ఉన్నాయి, 4 ohms లేదు కదా, సారీ. మనకి R1 అంటే ఇక్కడ ఎంత అండి, 16 ohms కదా, 8 ohms తీసుకున్నారు కదా, తప్పు కదా, 8 ohms కాదు 16 ohms. 16 ohms అంటే 2/16, 2 1s 2 8s. సో ఆర్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 8 ohms అని చెప్పాలి. ఓకేనా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిరీస్ లో ఆర్ ఈక్వివాలెంట్ ఎంత అంటే R1 ప్లస్ R2 ప్లస్ సో ఆన్ అపాన్ R1. అదే ప్యారలల్ లో ఆర్ ఈక్వివాలెంట్ అంటే 1/R1 ప్లస్ 1/R2 సో ఆన్ 1/Rn. ఓకేనా. సో మనకి ఏవైతే ఈ వాల్యూస్ డినామినేటర్ లో వాల్యూ వస్తుందో దాన్ని ఆర్ ఈక్వివాలెంట్ గా ప్యారలల్ లో కన్సిడర్ చేయాలి. ఓకేనా. అంటే లాస్ట్ వచ్చిన ఆన్సర్ ని ఇన్వర్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, సో మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని గురించి సొల్యూషన్ కూడా నేను నోట్స్ పెట్టడం జరిగింది అనమాట. సో నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి మనకి 2 volts మల్టిప్లైడ్ బై 3 coulombs. అసలు ఏంటండి, అసలు ఆథర్ ఏం చెప్పదలుచుకున్నాడు, మనకి ఎలక్ట్రిసిటీ అనే లెసన్ లో ఈ పారామీటర్ అనేది దేన్ని వర్ణిస్తుంది, ఇది ముఖ్యంగా మనకి ఏదైతే వర్క్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వర్క్ అనేది జరుగుతుందో, వర్క్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై అంటే ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ డిఫైన్డ్ బై ద వోల్టేజ్ అండ్ కూలుంబ్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కూలుంబ్స్ అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వర్క్ వేరు పవర్ వేరు ఎలక్ట్రిసిటీ లెసన్ లో. సో వర్క్ ని డివైడెడ్ బై టైం చేస్తే వచ్చేదే పవర్ అనమాట. అంటే కూలుంబ్స్ బై టైం చేస్తే వచ్చేది మనకి పవర్ అవుతుంది. అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనేది మనకి పవర్ అవుతుంది. కానీ వర్క్ అంటే సింపుల్ గా వోల్టేజ్ ఇంటూ కూలుంబ్స్ మాత్రమే. అంటే మనకు తెలుసు కదండి, ఐ అంటే ఏమని చదువుకుంటాం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అంటే కూలుంబ్స్ అపాన్ టైం అనమాట. సింపుల్ గా మీరు కూలుంబ్స్ అపాన్ టైం చేస్తే అది కరెంట్ గా మారుతుంది అనమాట. సో వోల్టేజ్ ఇంటూ కరెంట్, ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎ పవర్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ వర్క్ మాత్రమే అంటాడు. వర్క్ అంటే ఏంటండి, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఒక సర్క్యూట్ డయాగ్రామ్ లో ఎలక్ట్రాన్స్ లేదా కరెంట్ అనేది మూవ్ అవ్వడానికి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే ఇక్కడ ఎంతైతే పొటెన్షియల్ ఫోర్స్ ఉంటుందో, అంటే ఇక్కడ ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఇక్కడ అంతే ఎనర్జీ ఉండదు కదండి. ఒకవేళ రెండు సేమ్ పాయింట్స్, రెండు ఈక్వల్ ఎనర్జీస్ ఉంటే అసలు కరెంట్ మూవే అవ్వదు అనమాట. ఖచ్చితంగా ఒక దగ్గర ఎక్కువ బలం అనేది ఉండి ఇంకో దగ్గర తక్కువ బలం అనేది ఉంటేనే అప్పుడు సోర్స్ అనేది ఒక చోటు నుంచి మరో చోటు కదులుతుంది అనమాట. దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సో ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ చార్జ్ మూవ్ అవడానికి, ఆ చార్జ్ ముందుకు మూవ్ అవడానికి పట్టే ఖర్చు అయ్యే అంటే కన్జ్యూమ్ అయ్యే వర్క్ ని మనం ఇక్కడ వోల్టేజ్ ఇంటూ కూలుంబ్స్ అని చెప్తాం అనమాట. అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ టు మూవ్ ద చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్, ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు అదర్ పాయింట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండడం వల్ల చార్జ్ అనేది ఒక చోటు నుంచి మరో చోటు మూవ్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ నుంచి నెగిటివ్ చార్జ్ కి మూవ్ అవుతుంది కరెంట్ అనేది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, వర్క్ అనేది జరుగుతుంది. దాన్ని మనం థియరిటికల్ చెప్తున్నాం. ప్రాక్టికల్ గా అయితే వోల్టేజ్ ఇంటూ కూలుంబ్స్ అని అంటున్నాం అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యింది ఏంటి, వోల్టేజ్ చార్జ్ మాత్రమే, అంటే కూలుంబ్స్ మాత్రమే. ఓకేనా. సో 6 జౌల్స్, వర్క్ కి యూనిట్స్ ఏంటండి, జౌల్సే కదా. సో 6 జౌల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీకు ఎలక్ట్రిసిటీ లెసన్ లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ కి సంబంధించి, ఫార్ములాస్ కి సంబంధించి ఇక్కడ ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి రివిజన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ ఎ రెసిస్టివిటీ అంటే రో అండి,
రెసిస్టివిటీ ఆఫ్ 10 into 10 to the power of 10 ఓమ్ మీటర్ అనేది మనకి రెసిస్టివిటీ యూనిట్స్ అనమాట అట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి ఏం లేదండి, రెసిస్టివిటీ అనేది ముఖ్యంగా నేచర్ ఆఫ్ ది మెటీరియల్ బట్టి మారుతా ఉంటది అనమాట. అంటే మీరు యూజ్ చేస్తున్న మెటీరియల్ బట్టి రో వాల్యూ కూడా మారుతా ఉంటది అనమాట. యాక్చువల్ గా రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనమాట. అంటే మీరు యూజ్ చేస్తున్న వస్తువులో దీని లోపల ఇంటర్నల్ గా దీనికి ఎంత రెసిస్టెన్స్ ఉంది అంటే ఇది కరెంట్ ని ఎంత ఆపుకోగలదు, ఫ్లో అంటే రెసిస్ట్ చేయగలదు, అపోజ్ చేయగలదు అన్నది ఎలా డిపెండ్ అవుతుంది అంటే మీరు యూజ్ చేస్తున్న మెటీరియల్ మీద. ఇది మంచి ఇన్సులేటర్ అనుకోండి, భయంకరమైన రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇది మంచి కండక్టర్ అయితే చాలా తక్కువ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు సింపుల్ గా చెప్పొచ్చు ద లీస్ట్ రెసిస్టివిటీ మెటీరియల్ ఏంటి అంటే ఏమని చెప్పాలి, సిల్వర్ ఈస్ హ్యావింగ్ అబౌట్ 1.6 into 10 to the power of -8. -8 అంటే తెలుసు కదండి, 0.00007 zeros 1 వస్తుంది అనమాట. అలా మనకి అంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటది అనమాట. అంటే అంత భయంకరంగా కరెంట్ ని క్యారీ అవుట్ చేయగలదు. దాని నుంచి కరెంట్ ని ఫ్లో అవుట్ ఆపడం అనేది ఎవరి తరం కాదు, ఎవరు ఆపలేరు. దానికి అసలు రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ. మనకి ఇన్సులేటర్స్ లో ఈ వాల్యూ చూస్తే గ్లాస్ లో గానీ, రబ్బర్ లో గానీ, వుడ్ లో గానీ ఈ వాల్యూ అయితే భయంకరంగా పాజిటివ్ లో ఉంటదండి. ఓకేనా, సో మనకి అలా గమనించాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ రెసిస్టివిటీ వాల్యూ ఇచ్చాడు ఎంత, 10 into 10 to the power of 10 అంటున్నాడు. సో మనకి రెసిస్టివిటీ వాల్యూ యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్ అండి. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఓమ్ లో కొలుస్తారు. లెంత్ అనేది ఎల్ బై ఏ అనేది అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఏ బై ఎల్ అవుతుంది. ఏ అంటే ఈ మీటర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. లెంత్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్, మీటర్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఓమ్ మీటర్ అనేది ఫైనల్ గా మిగులుతుంది. రో అంటే ఓమ్ మీటర్స్ లో మాత్రమే కొలుస్తారు అనమాట. సో ఏ మెటీరియల్ కి ఈ వాల్యూ ఉంది అంటే ఇట్స్ అబౌట్ lead or glass, lead I think. Yes, it will be lead I think. Sorry, glass. 10 to the power of 10 ఉంది కదండి, చూసారు ఇక్కడ 10 to the power of 10 అనమాట. సో మనకి ఈ వాల్యూ గ్లాస్ కి ఉండడం జరుగుతుంది. అంటే భయంకరమైన ఇన్సులేటర్ అనమాట గ్లాస్ అనేది. సో మీరు వాల్యూస్ గమనిస్తే ద బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ ఇన్ ద వరల్డ్, మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కి బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉందంటే మనకి 47 అటామిక్ నెంబర్, ఆర్జెంటైట్ లాటిన్ నేమ్, ఏజీ కలిగినటువంటి సిల్వర్ కి మనకి బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరికి ఉంది, కాపర్ కి ఉంది అనమాట. సార్ మరి ఎందుకు ఎలక్ట్రిక్ వైర్స్ లో, కరెంట్ వైర్స్ లో సిల్వర్ ని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ లాస్ ఉండదు కదా. సో ఎంతైతే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో అంతే మూవ్మెంట్ చేస్తుంది కదా. అలాంటప్పుడు సిల్వర్ ని యూజ్ చేయొచ్చు కదా, యూజ్ చేయొచ్చు. కానీ ఇట్స్ ఎకనామికలీ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ ది కాపర్ అనమాట. కాపర్ అనేది మనకి భయంకరంగా అవైలబుల్ అవుతుంది ప్రపంచంలో కంపేర్ టు సిల్వర్. మరీ అంత దారుణంగా అవైలబుల్ అవ్వట్లేదు. సిల్వర్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా అవైలబుల్ అవుతుంది, దాని యొక్క కాస్ట్ కూడా తక్కువ. కాబట్టి మన సిల్వర్ బదులు కాపర్ ని బెస్ట్ కండక్టర్ గా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మనకి -8 లో మైనస్ లో ఉన్నవన్నీ కూడా బెస్ట్ కండక్టర్స్ అని కూడా చెప్పవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్. సో కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఎంచుకోమంటారండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే హ్యూమన్ స్కిన్ ఆఫర్స్ ఏ మోర్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ దెన్ ఏ ఆర్గాన్స్ ఇన్సైడ్ ద బాడీ. నిజమే కదండి, మన బాడీలో ఉన్నటువంటి అన్ని బాడీ పార్ట్స్ కూడా కండక్టర్సే. ఎందుకంటే మనం స్విచ్ లో వేలు పెట్టి స్విచ్ చేస్తే ఎలక్ట్రిక్ షాక్ కొడదా, ఖచ్చితంగా కొడుతుంది. ఎందువల్ల అంటే వీఆర్ 90% వీఆర్ హ్యావింగ్ ఏ వాటర్ అండ్ all the organs will be perfectly used as a conductors which will be acts as a conductor. కానీ ఒక్క స్కిన్ మాత్రం 99% రెసిస్టెన్స్ అనేది మన బాడీలో 99% కరెంట్ ని రాకుండానే ఆపుతుందండి, మన ఫ్లో అవ్వకుండానే ఆపుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ దాటిపోతుందో ఇంకా స్కిన్ కూడా ఆపలేదు అనమాట. అంటే ఆ వాల్యూ, కరెంట్ వాల్యూ అనేది పెరిగిపోతా ఉంటుందో మన స్కిన్ కూడా ఆ ఎట్టి పరిస్థితుల్లోనే ఆ వాల్యూని ఆపలేదు. దాని వల్ల మనకి బాడీ గుండా ఫ్లో అవుతా ఉంటది అనమాట. కానీ మాక్సిమం రెసిస్టెన్స్ ఆపేది ఎవరంటే స్టార్టింగ్ కరెంట్ ఫ్లో అవ్వకుండా మన బాడీలో స్కిన్ అనేది ఆపుతుందండి. చాలా బెస్ట్ రెసిస్టర్ అనమాట. 99% రెసిస్టెన్స్ మన బాడీ పార్ట్స్ లో దేనికి ఉన్నాయి అంటే స్కిన్ కానీ మాత్రమే చెప్పాలన్నమాట. ఓకేనా,
నెక్స్ట్ హ్యూమన్ బాడీ ఆఫర్స్ ఏ, so this is the correct statement. Human body offers a common electric resistance of 10,000 ohms always. It's a not a perfect statement. హ్యూమన్ బాడీ అనేది రెసిస్టెన్స్ అనేది అప్లై చేస్తుంది. సో మన బాడీలో మొత్తం వాటర్ తీసేసామనుకోండి, ఓన్లీ డ్రై బాడీ ఉందనుకోండి, అంటే ప్రాక్టికల్ గా అలాంటి బాడీ అనేది బతికొండడానికి ఛాన్స్ లేదు వాటర్ లేకపోతే. సో మొత్తం డిహైడ్రేట్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తానికి పీల్చి పిప్పి చేసి ఓన్లీ ఎండిపోయిన శరీరాన్ని మీరు ముందు పెడితే అలాంటిది 10⁶ ఓమ్స్ అంటే 1 మిలియన్ ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది కలిగి ఉంటదట. కానీ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మన బాడీ ఉందో ఆ బాడీ అనేది వెట్ బాడీ అనమాట. సో డ్రై బాడీ అయితే ఎలా ఉంటుంది, వెట్ బాడీ అయితే 1000 ఓమ్స్ రెసిస్టెన్స్ మాత్రమే అప్లై చేస్తుంది. 1000 ఓమ్స్ లో 99% అంటే 990 ఓమ్స్ అనేది స్కిన్ అన్నదే ఫ్లో కరెంట్ ఫ్లో ని అడ్డుకుంటది అనమాట, రెసిస్టెన్స్ చేస్తూ ఉంటది అనమాట. ఓకేనా? సో ఈ 2 వాల్యూస్ లో ఏదన్నా కరెక్ట్ అని చెప్పొచ్చండి. అంటే డ్రై బాడీస్ కి 10⁶ అన్నా, వెట్ బాడీస్ కి 1000 అన్నా ఏదన్నా కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ 10,000 మాత్రం కరెక్ట్ కాదు. సో ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ బి ఇస్ ఏ ట్రూ. సో ఇక్కడ 1 ఓమ్ వెట్ కండిషన్ లో అనమాట. అదే మనకి దీంట్లో ఏదైతే మనకి డ్రై కండిషన్ లో అయితే ఇట్స్ అబౌట్ 10⁵ ఆర్ ఎస్ 10⁵ ఇట్స్ నాట్ 10⁶. 1 lakh ohm, 1 lakh ohm. Say 10⁵. Resistance of dry body is 100 kilo ohms అనమాట. ఓకేనా? మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వాల్యూస్ ని కూడా మన బాడీకి డ్రై బాడీ అయితే 100 కిలో ఓమ్స్ ని రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. వెట్ బాడీ అయితే 1 కిలో ఓమ్ అంటే 1000 ఓమ్స్ మాత్రమే రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ లెంత్ ఆఫ్ వైర్ 100 సెంటీమీటర్స్ లెంత్ ఇచ్చారండి, 100 సెంటీమీటర్స్ అన్నారట. క్రాస్ సెక్షన్ ఏరియా 1 mm², cross section area 1 mm², and the specific resistance rho value is how much? రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇచ్చారు, 1 ఓమ్ ఇచ్చారు. సో మనకి ఒక వైర్ ఉందంటండి, వైర్లన్నీ కూడా సర్క్యులర్ షేప్ లో కదా ఉంటాయి. సో ఈ వైర్ యొక్క లెంత్ 100 సెంటీమీటర్స్ అంట. ఈ వైర్ యొక్క ఏరియా 1 mm² అంట. దీని యొక్క పర్టిక్యులర్ రెసిస్టెన్స్ 1 ఓమ్ అంట. సో దీంట్లో ఎంత రెసిస్టివిటీ ఉంటుంది అంటే ఓమ్ మీటర్ అనేది ఎంత ఉంటుంది అంటే ఇది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా చెప్పొచ్చండి ఈ వాల్యూస్ ద్వారా. అంటే మీరు ఏ మెటీరియల్ కండక్టర్ కింద అంటే వైర్ కింద కరెంట్ క్యారింగ్ కండక్టర్ కింద యూజ్ చేస్తారో కూడా చెప్పొచ్చు. సో మీకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ అపాన్ ఏ. సో ఆర్ ఎంత ఇచ్చారు 1 ఓమ్. సో రో మనకు తెలియదు, ఎల్ అనేది సార్ లెంత్ అనేది 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. కానీ మీకు ఏం కావాలి, ఓమ్ మీటర్స్ లో మీరు రెసిస్టివిటీని కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి, మెజర్ చేస్తున్నారు కాబట్టి లెంత్ కూడా మీటర్స్ లోనే ఉండాలి. సో 100 సెంటీమీటర్స్ ని మీటర్స్ లో ఎలా కన్వర్ట్ చేస్తారు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అంటే 10⁻² మీటర్స్. అంటే సెంటీమీటర్స్ ప్లేస్ లో దీన్ని వేసుకోవచ్చు కదా. అంటే 100 అంటే 10² 10⁻² అంటే 1 మీటర్ కదా అర్థం. సో 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. అలాగే ఏరియా ఎలా ఇచ్చాడు, mm² లో ఇచ్చాడు. కానీ మీరు ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్² లో ఉండాలి. 1 mm² ఈక్వల్ టు హౌ మెనీ మీటర్² అంటే ఎలా కన్వర్ట్ చేస్తారు, 1 mm² ని మీటర్² లో కన్వర్ట్ చేయాలంటే అసలు 1 మీటర్ అంటే 1 mm ఎన్ని మీటర్స్ కి సమానం, 10⁻³ మీటర్స్ అనమాట. 1/1000 మీటర్స్ నే మనం 10⁻³ కూడా అని చెప్పవచ్చు. అంటే జస్ట్ mm ప్లేస్ లో మీరు ఏం వెయ్యాలి అంటే 10⁻³ మీటర్స్ స్క్వేర్ ని స్క్వేర్ లా వేసేయండి. అప్పుడు ఏమవుతుంది, 10⁻⁻6 మీటర్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే 1 mm² కి 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అనమాట. 10⁻⁻6 మీటర్స్ స్క్వేర్. సో మనకి 1 ఓమ్ ఇలాగే ఉంటుంది. సో 1 ఓమ్ మీటర్ స్క్వేర్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది. 1/10⁻⁻6 అనేది అంటే ఇట్ సైడ్ ఉన్నది ఇట్ సైడ్ మల్టిప్లై అవుతుంది. 10⁻⁻6 మీటర్స్ ఏంటి రో వాల్యూ. సో రెసిస్టివిటీ వాల్యూ ఎంత వచ్చిందంటే 10⁻⁻6 ఓమ్ మీటర్ అనమాట. 4th one is the correct option.
Which among the following does not involve in the principle of total internal reflection? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది కింది వాటిలో దేనికి పని చేయదు, అంటే దేనికి సంబంధించింది కాదు. ఆప్టికల్ ఫైబర్స్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ అండి? నరేందర్ కెపాని రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఈయన 1950s లో ఈ ఆప్టికల్ ఫైబర్ ని ఆయన ఇన్వెంట్ చేశారు, సో డిస్కవర్ చేశారు. సో ఈయన యాక్చువల్లీ ఇండియాకి సంబంధించిన వ్యక్తి, కానీ పుట్టి పెరగడం మాత్రం మొత్తం అంతా కూడా అమెరికాలోనే జరిగింది, యుఎస్ లోనే జరిగింది. సో హీఈస్ టర్మ్డ్ యాజ్ ఏ ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఈ ఆప్టికల్ ఫైబర్స్ అని మనకు తెలుసు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నెట్ అనేది ఎంత కీలకమైనదో మనం చూస్తున్నాం కదా. సో దాంట్లో ముఖ్యంగా ఈ ఆప్టికల్ ఫైబర్స్ లో ఒక లైట్ రే అన్నది పాస్ చేస్తే ఎంత సుదూరానికైనా పాస్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఈ నరేందర్ కెపాని గారు తన ఎక్స్పెరిమెంట్ లో తెలుసుకున్నారనమాట. అలా ఆప్టికల్ ఫైబర్స్ ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఆప్టికల్ ఫైబర్స్ అనేది ముఖ్యంగా కమ్యూనికేషన్ కి సంబంధించింది ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్స్ యూజ్ చేస్తారండి. ఇందువల్ల ఏ ప్రాపర్టీ వల్ల అంటే మనకి ఎటువంటి లాసెస్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది లాంగర్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలంటే ఆప్టికల్ ఫైబర్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో మనకి ఆప్టికల్ ఫైబర్స్ అనేది 3 types ఆఫ్ కోటింగ్స్ ఉంటాయి. వన్ ఈస్ క్లాడింగ్, ఇన్నర్ కోటింగ్ ఈజ్ నౌన్ యాజ్ ఏ క్లాడింగ్ కోట్, outer coating is known as a cladding and inner coating is known as a core pot అనమాట. సో ఈ రెండింటి మీద మనకి గ్లాస్ జాకెట్ అనేది ఉంటది అనమాట. ఓకేనా? సో 2 different రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వల్ల మనకి లైట్ అనేది ఎటువంటి లాసెస్ లేకుండా లోపలే రిఫ్లెక్షన్ ఉంటాయి, అంటే లోపలే గుద్దుకుంటూ సుదూరాలకి ప్రయాణించగలదు, లాంగ్ డిస్టెన్స్ కి ట్రావెల్ అవ్వగలదు అనమాట. అంటే మీరు పైప్ కి ఆప్టికల్ ఫైబర్ అనేది మనకు సమ్ పైప్ లాగా ఉంటుందండి. పైప్ లో ఒక వైపు నుంచి మీరు లైట్ అనేది ట్రావెల్ చేస్తే అది మరో వైపుకి ఈజీగా ఫాస్ట్ గా ఎటువంటి లాస్ లేకుండా ట్రావెల్ అవ్వగలదు అనమాట. సో ఇది పర్ఫెక్ట్లీ బేస్డ్ అపాన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, నో డౌట్ అట్ ఆల్. అలాగే షైనింగ్ ఆఫ్ డైమండ్, మనకి డైమండ్ ఎందుకు షైనింగ్ అవుతుంది అన్నా కూడా మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనాలండి. ఎందుకంటే డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ కూడా 2.4. అంటే డైమండ్ నుంచి మీరు ఒక సైడ్ నుంచి లైట్ విసిరారు అంటే లైట్ పంపించారు అంటే లోపల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిఫ్లెక్షన్ కి గురవుతుంది. సో అది మళ్ళీ ఎట్లా ఒకలా వస్తుంది అనమాట. అంటే మీరు లైట్ స్పీడ్ అనేది బయట, అంటే మన వాక్యూమ్ లో కానీ ఎయిర్ లో కానీ 3 × 10⁸ meters per second ఉంటే అది డైమండ్ లోకి వెళ్ళేటప్పటికి దాని యొక్క స్పీడ్ అబౌండెంట్ గా చాలా రెడిక్యులస్ గా తగ్గిపోతుంది అండి. ఎందువల్ల? డైమండ్ అనేది అంత ఈజీగా లైట్ ని ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా ట్రావెల్ చేయలేదు. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ బెండింగ్ అయ్యేటట్టు చేసి మళ్ళీ బయటికి పంపించేస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్స్ అయ్యేటట్టు చేస్తూ, బౌన్సింగ్ బ్యాక్ అయ్యేటట్టు చేస్తూ బయటికి పంపిస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది మనం డైమండ్ షైనింగ్ లో కూడా గమనిస్తాం అనమాట. అందువల్లే లైట్ అనేది ప్రసరింపజేస్తున్నప్పుడు డైమండ్ గుండా అది ఖచ్చితంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది, బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. అలాగే ఎపియరెన్స్ ఆఫ్ మిరేజ్, ఎండమావులు ఉంటాయి కదండి, అవి మనకి ఈ ఎడారి ప్రాంతంలో కానీ బాగా సమ్మర్ సీజన్ లో కానీ మనకి రోడ్ల మీద అక్కడక్కడ వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది వాటర్ ఉండదు కాదు, ఏదైతే మనకి ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి, ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఈ ఎండకి టెంపరేచర్ కి బాగా మండిపోయి ఆ షైనింగ్ కి, ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి, ఆ వైట్ లైట్ కి సన్ నుంచి ఏ కలర్ లైట్ వస్తుందండి? వైట్ సోర్స్ లైటే కదా. ఆ వైట్ లైట్ కి ఈ ఎయిర్ బబుల్స్ ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది గురవుతుంది అనమాట. అందువల్ల ఆ ఎయిర్ మాలిక్యూల్స్ మూవ్మెంట్ కి ఈ నీడ అనేది ఏర్పడుతుంది రోడ్డు మీద, తార్ రోడ్డు మీద కానీ ఎడారులు కానీ. ఆ నీడ అనేది మనకి వాటర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి 1, 2, 3 ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద పనిచేస్తాయి. కానీ సోలార్ కుక్కర్ మాత్రం మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాదు. ఇట్స్ బేస్డ్ అపాన్ కాన్కేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. సో మనకి కాన్కేవ్ మిర్రర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, సో కాన్కేవ్ మిర్రర్స్ అనేవి ఎలా ఉంటాయండి? బెండెడ్ ఇన్వర్డ్స్ అనమాట. సో కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి ముఖ్యంగా ఏవైతే మనకి లైట్ రేస్ అనేవి పడుతున్నాయో వాటిని కన్వర్జింగ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఒకే పాయింట్ కి కన్వర్జింగ్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో అలా కన్వర్జింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి సోలార్ కుక్కర్స్ లోని యూజ్ చేయడం జరుగుతుంది. సోలార్ కుక్కర్సే కదండి, మనకి ఇదే కాన్కేవ్ మిర్రర్స్, మ్యాగ్నిఫైయింగ్ మిర్రర్స్, అలాగే డెంటిస్ట్ మిర్రర్స్ ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సోలార్ కుక్కర్స్, సోలార్ ప్యానల్స్ వీటన్నిటిలో కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటి చేస్తుంది?
చాలా పెద్దగా ఉన్న వస్తువుని ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడంలో మనకి కాన్కేవ్ మిర్రర్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. ఓకేనా? అంటే లార్జర్ బాడీస్ ని లార్జర్ బాడీస్ ని కాన్సన్ట్రేటెడ్ టు ఏ పాయింట్ పోర్షన్, నథింగ్ బట్ స్మాలర్ బాడీస్ గా అంటే ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడంలో మనకి కాన్కేవ్ మిర్రర్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో మనకి సోలార్ కుక్కర్స్ ఉన్నాయి కదా, ఇది మనకి ఎలా కనిపిస్తుంది? ఇది మనకి బబుల్ లా కనిపిస్తుందా, ఇలా కనిపిస్తుందా, కేవ్ లా కనిపిస్తుందా? ఇట్స్ లైక్ ఏ కాన్ కేవ్ అనమాట. మిర్రర్ అనేది మీరు ఇక్కడ కాన్ కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఈ సోలార్ పవర్ ద్వారా మనకి ఇక్కడ ఏమైనా వండుకోవడం కానీ, ఏమైనా బాయిలింగ్ చేయడం కానీ, యుటెన్సిల్స్ పాత్రలు పెట్టడం కానీ అలా చేస్తారన్నమాట. ఇలా మనకి సోలార్ కుక్కర్ అనేది ఈ కాన్కేవ్ మిర్రర్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని, రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని, లేదా కన్వర్జింగ్ రేస్ ని యూజ్ చేసుకుని ఏదైతే సూర్యరశ్మి అనేది పడుతుందో, అంటే సన్ రేస్ అనేది పడుతుందో, ఈ రేస్ అన్ని కూడా కాన్సన్ట్రేట్ అవుతున్నాయి ఎక్కడ? ఫోకస్ పాయింట్ దగ్గర. ఆ ఫోకస్ పాయింట్ దగ్గర మీరు గిన్నెని పెడతారనమాట. అంటే ఏదైతే బాయిల్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని పెడతారనమాట. అలా మొత్తం కాన్సన్ట్రేషన్ హీట్ మొత్తాన్ని కూడా అంత భయంకరంగా, అంత పెద్ద ఆ, ఆ, ఎక్కువ రేస్ ని కూడా ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. కాన్కేవ్ మిర్రర్స్ యొక్క ప్రత్యేకత అది. ఓకేనా? నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ డెప్త్. ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉందంటండి, దాని డెప్త్ అనేది 6 meters అన్నమాట. ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ వాటర్. దాని నిండా నీళ్లు ఉన్నాయంట. విచ్ ఈస్ హ్యావింగ్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఉందంట, విచ్ ఈస్ అబౌట్ 3/4 అన్నమాట. వెన్ viewed from the top, the bottom of the tank is seen at the depth of. సార్ మనకి ఏదైనా వస్తువులోని ఇలా నీటిని పోసి దాని మీద నుంచి చూస్తే దాని యొక్క యాక్చువల్ డెప్త్ కన్నా దాని డెప్త్ అనేది తక్కువ చేసి చూపిస్తుంది. అంతేకాదు ఆ నీటిలో ఏ వస్తువులు పెట్టినా సమ్ బెండింగ్ అయినట్టు, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వాటర్ అనేది మన యొక్క ఐస్ ని సమ్ డీవియేషన్ చేస్తుంది అనమాట. అంటే యాక్చువల్ డెప్త్ ని, యాక్చువల్ డిస్టెన్స్ ని మనం మెజర్ చేయలేము, కొలవలేము అనమాట. అలా కనిపిస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్ గా ప్రాక్టికల్ గా 6 meters డెప్త్ ఉన్న ఫ్రంట్ నుంచి చూస్తే, టాప్ వ్యూ నుంచి చూస్తే మాత్రం, ఈ ట్యాంక్ టాప్ వ్యూ నుంచి మీరు కళ్ళు పెట్టి చూసారనుకోండి, ఈ వాటర్ యొక్క చేసే మ్యాజిక్ వల్ల, రిఫ్రాక్టివ్ ప్రాపర్టీ వల్ల మనకి ఇది తక్కువ డెప్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. తక్కువ డెప్త్ మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా మెజర్ చేస్తారంటే, యాక్చువల్, సో ఇది 3/4 అవ్వలేదు వాల్యూ. సో ముందు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వాల్యూ చూడండి, ఫార్ములా చూడండి. యాక్చువల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్. యాక్చువల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్. ఇదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఇంకో ఫార్ములా కూడా ఉంది. లైట్ యొక్క స్పీడ్ లో కొలవాలి అంటే, లైట్ స్పీడ్ ఇన్ వాక్యూమ్ అండ్ లైట్ స్పీడ్, మీరు ఏ వస్తువునైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొలవాలనుకుంటారో ఆ వస్తువు పేరు అనమాట. లైట్ స్పీడ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. అంటే మీరు ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కొలవాలనుకుంటారు అనుకోండి, లైట్ స్పీడ్ ఇన్ దట్ డైమండ్ అపాన్ లైట్ స్పీడ్ ఇన్ వాక్యూమ్. ఆ వాల్యూస్ వేసి అలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కనిపెడతారు అనమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ ఫార్మెట్ లోనే ఫార్ములా అనేది వేయాలన్నమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఫార్ములాలను గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యాక్చువల్ డెప్త్. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ముందు వాల్యూ ఏంటి, ఎంత ఇచ్చారు? 4/3 ఇచ్చారండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. యాక్చువల్ డెప్త్ ఎంత ఇచ్చారు? ఇది యాక్చువల్ గా 6 meters డెప్త్ ఉందంట. సో మీరు టాప్ వ్యూ నుంచి చూస్తే ఇది ఎంత డెప్త్ కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఈ ట్యాంక్ అనేది మీకు ఎంత డెప్త్ కనిపిస్తుంది, ఇది మనకు తెలియదు. అంటే అపారెంట్ డెప్త్ అంటే, అపారెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇమాజినరీ, అంటే ఊహా చిత్రం. అంటే అది యాక్చువల్ రియల్ వాల్యూ కాదు, అది మీకు ఊహ అలా కనిపిస్తుంది అంతే. ఓకేనా? ఆ ఇమాజినరీ ఆర్ అపారెంట్ డెప్త్ ని మీరు కనిపెట్టాలి, ఎక్స్ వాల్యూని మీరు కనిపెట్టాలి. సో ఎక్స్ ని ఒక వైపు ఉంచి 6 into 3/4, 2 2s are 2 3s are 9/2 అంటే 4.5 meters అనమాట. ఆప్షన్ 1 is the right answer. సో మనకి దిస్ ఈస్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీ.
రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ ది లైట్ విల్ బి టేక్స్ ప్లేస్. సో బెండింగ్ అనేది అవుతుంది అనమాట. యాక్చువల్ గా పెన్సిల్ అనేది నీటిలో పెట్టినంత మాత్రాన అది బెండ్ అయిపోదు, కానీ మన కళ్ళకి కనిపించడం మాత్రం అలా కనిపిస్తుంది. ఎందువల్ల అంటే లైట్ స్పీడ్ అనేది ఈ ఎయిర్ లో ఉన్నంత స్పీడ్ వాటర్ లోకి వెళ్ళినట్టే తగ్గిపోతుంది. అంత స్పీడ్ గా మూవ్ అవ్వలేదు లైట్ అనేది. ఆ డిఫరెన్స్ వల్ల, ఆ స్పీడ్ డిఫరెన్స్ వల్ల మనకి వాల్యూస్ అన్ని మారుతా ఉంటాయి. అంటే ఏదో వస్తువు అనేది బెండ్ అయినట్టు కనిపిస్తా ఉంటది అనమాట. ఓకేనా? నెక్స్ట్, the speed of the light the speed of the light in a medium is same as that in the vacuum. The refractive index of the medium is. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. సో మీకు ఇక్కడ ఒకటే చెప్దలుచున్నా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీకు ఏదైతే వాల్యూస్ డిస్టెన్స్ రూపంలో ఇస్తే, యాక్చువల్ డెప్త్ అపాన్ అపారెంట్ డెప్త్, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సంథింగ్ వస్తువులు ఇస్తే, ఆ వస్తువు గుండా, ఆ ఆబ్జెక్ట్ గుండా లైట్ అనేది ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. అది న్యూమినేటర్ లో. డినామినేటర్ ఇప్పుడు కూడా ఫిక్స్డ్. ఏంటి, దేంతో కంపేర్ చేస్తున్నారో ఆ వాల్యూ వేస్తారన్నమాట. లైట్ ఆఫ్ స్పీడ్ ఇన్ వాక్యూమ్. ఇక్కడ ఏంటి, లైట్ ఆఫ్ స్పీడ్ మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. మీడియం అంటే మీరు సమ్ ఎయిర్ తీసుకోవచ్చండి. లైట్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎయిర్. సో వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అలాగే లైట్ ఆఫ్ ది స్పీడ్, లైట్ స్పీడ్ ఇన్ ఎయిర్. సార్ ఎయిర్ లో కూడా వాక్యూమ్ లో ఉన్న స్పీడ్ తోనే ఉంటుందండి, కానీ కొంచెం ఎక్కువగా టైం తీసుకుంటుంది అనమాట. సారీ, దిస్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్, నేను రివర్స్ చెప్పాను. సో మనకి ఏదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తున్నాము, న్యూమినేటర్ లో లైట్ స్పీడ్ ఇన్ వాక్యూమ్ ఇది ఫిక్స్డ్. దేనికైనా దీంతో కంపేర్ చేయాలి. ఏదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అన్నా, గ్లాస్ అన్నా, డైమండ్ అన్నా, వాటర్ అన్నా, ఏదైతే మీకు ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ గుండా లైట్ స్పీడ్ అనేది డినామినేటర్ లో వేయాలి. ఈ వాల్యూ అనేది మారుతా ఉంటది అనమాట. సో ఈ పై వాల్యూకి, ఈ న్యూమినేటర్ కి మించిన వాల్యూ ఇక దేనికి ఉండదండి. 3 × 10⁸ meters per second light speed in vacuum is a highest point, maximum point. ఇంకా దీనికి మించి పెద్ద వాల్యూ ఉండదు. వాక్యూమ్ లో కన్నా ఇంకా స్పీడ్ గా లైట్ అనేది ఎక్కడ ట్రావెల్ కాదు. సో న్యూమినేటర్ లోనే పెద్ద వాల్యూ అనేది ఉంటుంది. మరి డినామినేటర్ లో ఏంటి? ఇప్పుడు మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, మన క్వశ్చన్ ఏం అడిగారంటే ఎయిర్ అడిగారు, మీడియం అడిగారు. మీడియం అంటే ఇక్కడ ఎయిర్ అని కన్సిడర్ చేస్తున్నారు. సో వాక్యూమ్ లో 3 × 10⁸ meters per second. కానీ ఎయిర్ లో ఈ నైట్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% అండ్ ఆర్గాన్ 0.08%, కార్బన్ డైఆక్సైడ్ 0.004%, ఇలాంటివన్నీ ఉండడం వల్ల లైట్ యొక్క స్పీడ్ అనేది ఇంతే మ్యాటర్ తో, ఇంతే వాల్యూతో ఉండదండి. దీనికన్నా ఖచ్చితంగా చిన్న వాల్యూ తగ్గుతుంది. సో ఆ వాల్యూ తగ్గడం వల్ల 2.999 × 10⁸ meters per second వాల్యూ ఉంటుంది అనమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఎటువంటి యూనిట్స్ ఉండవు. పైన కింద మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి ఎటువంటి యూనిట్స్ ఉండవు. నో యూనిట్స్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇప్పుడు మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎయిర్ క్యాలిక్యులేట్ చేయబోతున్నారు కాబట్టి 3/2.99. సో ఇట్స్ సింప్లీ 1.0011 అలా వస్తుందండి వాల్యూ. సో ఇది ఎయిర్ కి. అదే మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అత్యంత భయంకరమైన వస్తువు దేనికని చెప్పుకుంటామండి? డైమండ్ అని చెప్పుకుంటున్నాం కదా. అదే మీరు డైమండ్ తో కంపారిజన్ చేశారనుకోండి, న్యూమినేటర్ వాల్యూ ఏంటి? లైట్ స్పీడ్ త్రూ ద వాక్యూమ్. ఇది ఎప్పుడు కాన్స్టెంట్, 3 × 10⁸ meters per second అనమాట. సో కానీ ఈ డైమండ్ కి వాల్యూ ఎంత అండి? ముందుగా గ్లాస్ చూద్దాం. ఈ గ్లాస్ దగ్గర చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎలా ఉంటదంట? గ్లాస్ గుండా లైట్ యొక్క స్పీడ్ అనేది 1.5 × 10⁸ meters per second అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1.5 1s, 1.5 2s. అంటే గ్లాస్ గుండా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 2 అనమాట. యాక్చువల్ గా 1.5 అలా ఉంటుంది.
మీరు రఫ్ గా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ తగ్గుతున్న కొలది డినామినేటర్ వాల్యూ తగ్గుతున్న కొలది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ వస్తువుకి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెద్దదిగా ఉంటుంది అంటే డైమండ్. అంటే ఈ డైమండ్ లో లైట్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఏంటంటే 2.45. అంటే డైమండ్ గుండా లైట్ అనేది ట్రావెల్ అయితే ఆ డైమండ్ లో లైట్ అనేది ప్యాసింజర్ ట్రైన్ లా కదులుతుందట. అంటే చాలా స్లో స్పీడ్ గా తగులుతుందట, వెళ్తుందట ముందుకి. అందువల్ల డైమండ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అని చెప్పుకుంటాం అనమాట. సో మనకి చూసారా ఇక్కడ డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 2.42 అనమాట. అలాగే గ్లాస్ లో అయితే 1.5 అనమాట. సో మనకి ఎయిర్ లో అయితే, వాక్యూమ్ లో అయినా ఎయిర్ లో అయినా మాక్సిమం ఒకే స్పీడ్ తో వెళ్తుంది. 3 to 10⁸ చాలా చిన్న తక్కువ స్పీడ్ తో వెళ్తుంది మన ఎయిర్ లో. ఎందువల్ల అంటే ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి పార్టికల్స్ అబ్స్ట్రాక్ట్ చేస్తాయి, ఆపుతాయి అనమాట లైట్ ని చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వకుండా. ఆ కారణం చేత ఇది జరుగుతుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి ఈ టాప్ 20 క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఈ ఎగ్జామ్స్ కి చాలా చాలా హెల్ప్ అవుతాయి, ఏపీ పాలిసెట్ అండ్ ఈ సెట్ కి, అలాగే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కి, వీటన్నిటికీ కూడా మనకి బిట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద క్లాస్. సో కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ నోటిఫికేషన్ ఉన్నా మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.